చుట్టూతో ఉన్న సమాజం చెడిపోతే వాళ్ళతో పాటుగా మనిషి కూడా ఏమైపోతున్నాడు? చెడిపోయి దేవుడి యొక్క గుండెలలో బాధను మిగులుస్తున్నాడు. అందుకే అంటున్నాడు, దేశములో నమ్మకస్తులైన వారిని నేను ఏం చేస్తున్నాను? కనిపెడుతున్నాను. వ్యభిచారం చేయకుండా, దొంగతనాలు చేయకుండా, నేను చెప్పిన కట్టడలు మేరకుండా ఎవరు బ్రతుకుతారా, ఎవరు బ్రతుకుతారా, ఎవరు బ్రతుకుతారా, నా వాక్యాన్ని పట్టుకుని నీతిగా ఎవరు బ్రతుకుతారా అని నేను వెతుకుతున్నాను అన్నట్టు. ఇది మనసులో పెట్టుకోండి. అంటే నోవహు గారి కాలానికి తరం మొత్తం వెతికితే ఎంతమంది దొరికారు? ఇప్పుడు ఒక్కడే దొరికాడు. ఆ ఒక్క కుటుంబాన్ని, ఆ 8 మందిని దేవుడు రక్షించాడా? రక్షించాడు. నోవహు గారి భార్య, అలాగే ఆయనకున్న పిల్లలు, ఆ కుటుంబాలను మాత్రం, ఆ 8 మందిని దేవుడు వాడలోనికి పంపించి ఆ 8 మందిని రక్షించాడు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? చచ్చిపోయారు. బాగా వినాలి, చచ్చిపోయారు. దేవుడి యొక్క కోపాగ్నికి గురై నీటిలో మునిగి 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 చచ్చారు. కారణం ఏంటి? దేవుడు నమ్మకాన్ని వీళ్ళందరూ ఏం చేశారు? ఒమ్ము చేశారు. జీవితాన్నిచ్చి, బ్రతుకునిచ్చి, కుటుంబాలనిచ్చి, చక్కగా తల్లి గర్భంలో ఈ దేహాన్ని కట్టి, ఈ విశ్వాన్ని పెట్టుబడిగా పెట్టి, నాలా పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకండి అంటే, ఇష్టానుసారంగా ఈ భూమి మీద బ్రతుకుతాను అంటే, అలా బ్రతుకుతున్న వాళ్ళెవ్వరిని దేవుడు విడిచిపెట్టడు. అలాగే నమ్మకస్తులైన వాళ్ళని కూడా దేవుడు మాత్రం కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు. ఎవడు పాపం చేసినా, ఎవడు నీతి తప్పినా, ఎవడు నాకు విరుద్ధంగా బ్రతికినా వాళ్ళతో నేను మాట్లాడటం మానేస్తా. దేవుడి దగ్గర మనం నమ్మకాన్ని పోగొట్టుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. చాలామంది అండి తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు చేస్తూ ఉంటారు. దేవుడు క్షమిస్తున్నాడులే, దేవుడు చూస్తున్నాడులే, దేవుడు ఏమి అంటం లేదులే అని మనం అనుకుంటాం. దేవుడు ఏమి అనకపోవటం కాదు, సైలెంట్గా దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. బ్రతుకు గందరగోళం అయిపోద్ది. జీవితంలో తగులుతున్న గాయాలకు దిక్కు లేకుండా అయిపోద్ది. మళ్ళా చెప్తున్నానండి, దేవుడు గనక మనల్ని విడిచిపెట్టాడు అంటే మన బ్రతుకంతా గందరగోళంగా మారిపోద్ది.